నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో, బెల్లీ ఫ్యాట్‌కి రకరకాల ఆసనాలు చూస్తున్నాం. ఈరోజు ఇంక కొన్ని వెరైటీస్ నేను మీకు చూపిస్తాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బెల్లీ ఫ్యాట్ అనేది కరగడానికి టైం పడుతది ఆటోమేటికల్లీ కదా! మనకి ఎక్కడైనా ఫ్యాట్ అనేది జమ అయిపోయి ఉంటది. అంటే స్టోర్ అయిపోయి ఉంటది. బట్ లాస్ట్ అన్నీ కరగడం స్టార్ట్ అయ్యాక లాస్ట్‌కి బెల్లీ ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతది. బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పుడు డైలీ కంపల్సరీ బెల్లీ ఫ్యాట్ రిలేటెడ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవాల్సిందే తప్పదు. ఓవరాల్ బాడీ చేసుకున్నాక కూడా కొంచెం ఎక్స్‌ట్రా బెల్లీ ఫ్యాట్ చేసుకోండి. అప్పుడు ఈజీగా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది. ఇంచ్ లాస్ స్టార్ట్ అయిందనుకోండి, ఇప్పుడు సైడ్‌కి ఇలా టైర్ లాగా ఉన్నది. ఇంచ్ లాస్ స్టార్ట్ అయిపోతే ఏమవుతది? మొత్తం ఒకేసారి ఎవరో కోసేసినట్టు తగ్గిపోతది. వెయిట్‌లో పెద్ద డిఫరెన్స్ తెలీదు. 1 కేజీ, 1½ కేజీయే తగ్గి ఉంటారు. బట్ ఏమవుతది? ఇంచ్ లాస్ జరగడం వల్ల బాగా టీ షర్ట్స్ అన్నీ లూజ్ అయిపోతాయి. డ్రెస్‌లన్నీ లూజ్ అయిపోతాయి. అది చాలా హ్యాపీ కదా అందరికి. సో, ఎలా చేసుకోవాలి? ఎలాంటి ఆసనాలు చేసుకోవాలి? మనం ఇప్పుడు చూసేద్దాము. లాస్ట్‌కి ఎలా తినాలి? అవి కూడా చాలా ఇంపార్టెంట్ కదా! ఏది పడితే అది తింటాను, ఎక్సర్‌సైజ్ చేసుకుంటాను అంటే అస్సలు కుదరదు. బాడీకి మంచిది కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ మాట. హ్యాపీగా బాడీ మీద ఇష్టంతో, మీ మీద మీరిష్టంతో మీ బాడీ మీద వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. యోగా అనేది ఒక మ్యాజిక్ ఉంది దాంట్లో. అది ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి. అది ఇచ్చే యూజెస్‌ని ఒక ఫుల్ ఆఫ్ లవ్ తోటి, గ్రాటిట్యూడ్ తోటి ప్రాపర్‌గా యోగా చేసుకోండి. ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్‌లు, ఫ్యాట్ లాస్‌లు ఈజీగా అయిపోతాయి. అన్ని ప్రాబ్లమ్స్ తొందరగా స్లోగా తగ్గుతూనే ఉంటాయి. నేను చూసాను నా లైఫ్‌లో. అందుకే మీకు ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నాను. ఆల్వేస్ స్మైల్ చేస్తూనే ఉండండి. బావుంటది అలాగా. సో, ఇప్పుడు ఇలా కూర్చున్నాక మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలి బెల్లీ ఫ్యాట్ ఎప్పుడైనా సరే అంటే, కోర్ స్ట్రెంథెనింగ్ కూడా చూపిస్తాను ఈరోజు. బెల్లీ ఫ్యాట్ చూపిస్తాను. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడానికి, దాంతో పాటు కోర్ స్ట్రెంథెనింగ్ అంటే లూజ్ ఏదైతే ఆ పొట్ట ఉందో అది కూడా టైట్ అవ్వాలి కదా! స్ట్రాంగ్ అవ్వాలి కదా! సో, అది కూడా చూద్దాం. 2 చూసేద్దాం. సో, ఫస్ట్ ఇలా కూర్చున్న దగ్గరనే ఇలా వజ్రాసనాలో కూర్చోండి. వజ్రాసనాలో కూర్చున్న తర్వాత ఇలా పైనకి పెట్టేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా ఎంత వీలైతే అంతే సైడ్‌కి. మళ్ళీ ఇది మీరు సుఖాసనాలో అయినా కూడా చేసుకోవచ్చు. ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్‌హేల్ మళ్ళీ సేమ్ ఇలా రైట్‌కి. స్లోలీ ఇలా సెంటర్ వచ్చేసేయండి. ఇలా ఒక 5 టైమ్స్ ఇటు, 5 టైమ్స్ ఇటు చేశాక సుఖాసనాలో కూర్చోండి. సుఖాసనాలో కూర్చొని సేమ్ ఇదే 5 టైమ్స్ ఇటు సైడ్, 5 టైమ్స్ ఇటు సైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి? మనకి బెల్లీ ఫ్యాట్ ఎప్పుడైనా సరే ఇలా. సో, ఫస్ట్ ఇలా కూర్చొని కంప్లీట్‌గా ఇలా ఫస్ట్ ఇలా హ్యాండ్స్ ఇలా పెట్టేసుకోండి. 2 చేతులు ఇలా పెట్టేసుకొని ఆ బ్యాక్ మెయింటైన్ చేసేసేయండి. ఆ టార్సోని మెయింటైన్ చేసేసేయండి. మెయింటైన్ చేస్తూ ఇప్పుడు స్లోలీ 1, 2, 3, 4, 5, 6 ఇది 40-45 చేసుకోండి. అప్పుడే రిజల్ట్ అనేది సరిపోతది. మనం 5-6, 5-10 చేస్తే సరిపోదు. ఒక 40 వరకు చేసుకోవడానికి ట్రై చేయండి. అస్సలు కుదరట్లేదు అనుకుంటే అట్‌లీస్ట్ ఒక 20 అయితే చేసుకోండి. అది అయిపోయిన తర్వాత సేమ్ ఇలానే ఇలా కూర్చొని స్పైన్ మొత్తం స్ట్రెయిట్‌గా పెట్టేసుకొని కంప్లీట్ స్ట్రెయిట్ చూడండి. స్ట్రెయిట్ చూస్తేనే ఏ ప్రెషర్ అయితే ఎక్కడైతే పడాలో ఆ పార్ట్ మీదనే పడుతుంది. ఇలా స్లోలీ రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్ ఇలా. ఇటు సైడ్ ఒక 20 టైమ్స్, ఇటు సైడ్ ఒక 20 టైమ్స్ చేసుకున్నాక స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసి ఇలా 2 కాళ్ళు ఇలా పెట్టేసుకొని స్లోలీ ఇలా పైకి 1, 2, 3, 4, 5, 6 సేమ్ ఇది కూడా 20 టైమ్స్ ఇటు, 20 టైమ్స్ ఇటు రిపీట్ చేసుకోండి. రిపీట్ చేసుకుంటేనే మనకి యూజ్ అనేది తెలుస్తుంది. అప్పుడే పార్ట్స్ మీద ప్రెషర్ అనేది కరెక్ట్‌గా పడుతుంది. ఫ్యాట్ లాస్ అనేది బాగా అవుతుంది. ఇప్పుడు సేమ్ ఇదే పొజిషన్‌లో కూర్చున్నాక స్లోలీ ఈ పొజిషన్‌లో వచ్చేసేయండి. ఈ పొజిషన్‌లో వచ్చాక ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని అట్‌లీస్ట్ 20 సెకండ్స్ ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎంత వీలైతే అంత ఇంకొంచెం ఉండడానికి ట్రై చేయండి ఇలా. ఇదే పొజిషన్‌లో. ఇప్పుడు 1, 2 ఆ పొజిషన్‌లో 20-40 సెకండ్స్ ఉన్నాక 1, 2, 3, 4, 5, 6 ఇలా కూడా ఒక 20 చేసుకొని స్లోలీ కంప్లీట్ ఇలా పడుకొని కంప్లీట్ స్ట్రెయిట్‌గా ఇలా మొత్తం నెక్స్ట్ ఇలా 2 లెగ్స్ పైన పెట్టేసుకొని ఇలా 1, 2 మంచి సైకిల్స్ ఇచ్చేసేయండి. ఇలా 20 సైకిల్స్ క్లాక్ వైజ్, ఇలా 20 యాంటీ క్లాక్ వైజ్ కూడా ఇచ్చేసేయాలి. పొట్ట మీద ప్రెషర్ తెలవాలి. అప్పుడు పని చేస్తది. అప్పుడే కదా పొట్ట మీద ప్రెషర్ తెలుస్తుంటేనే మీకు ఆ ఫ్యాట్ లాస్ అనేది అవుతుంది అని అర్థమవుతుంది. సో, ఫ్యాట్ లాస్ అనేది కంపల్సరీ జరగాలి అంటే అక్కడ ప్రెషర్ పడాలి. ఇప్పుడు స్లోలీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇలా స్ట్రెయిట్ పెట్టేసుకోండి. 2 కాళ్ళు కంప్లీట్ స్ట్రెయిట్ పెట్టేసుకొని
ఇంటర్లాక్ చేసుకొని ఇలా క్రంచెస్ 1 బైట్ 2 డౌన్ 3 డౌన్ ఇలా 10 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా 2 లెగ్స్ తెచ్చేసుకొని 1 2 3 4 ఇలా స్లోలీ కంప్లీట్ రిలాక్స్ అయిపోండి. ఇది కూడా 20 టైమ్స్ చేసుకొని దాని తర్వాత స్లోలీ ఇలా సైడ్కి తిరిగేసుకొని ఇలా భుజంగాసన పొట్ట తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. సో ఫస్ట్ ఇలా 2 చేతులు కింద పెట్టేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్, ఎక్స్హేల్ చేసుకుంటూ నోజ్ అనేది కంప్లీట్ సీలింగ్ ని చూసేలాగా చూడండి, మొత్తం పైకి చూడండి. థైరాయిడ్ కి కూడా చాలా చాలా మంచిది ఆసన. పీసీఓడి, పీసీఓఎస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇలాంటి అన్నిటికీ కూడా బాగా పనిచేస్తుంది. స్లోలీ ఇలా ఉండి ఇలా పైకి, మళ్ళీ సేమ్ ఇలా. ఇది కూడా ఒక 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. ఇప్పుడు 2 చేతులు ఇలా పెట్టేసి ఎల్బోస్ తీసేసి ఇన్హేల్ పైకి, సేమ్ నెక్ రిలాక్స్ పైకి. ఒక 10 సెకండ్స్ అలా ఉన్నాక స్లోలీ ఈ పొజిషన్ నుంచి ప్లాంక్ వచ్చేసేయండి. ఇప్పుడు కోర్ స్ట్రెంథనింగ్ జరగాలి కదా, లూజ్గా ఉన్న పొట్ట టైట్ అవ్వాలి కదా, దానికోసం ఇక్కడ ఒక 30 సెకండ్స్ ఉండండి ప్లాంక్ పొజిషన్లో. స్లోలీ 4 ఆర్మ్ ప్లాంక్ వచ్చేసి ఇక్కడ కూడా ఒక 10 to 15 సెకండ్స్ ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లాంక్ వచ్చేసి మౌంటైన్ క్లైంబర్స్ 1 2 1 2 3 4 5 6 ఇలా ఒక 20 వరకు చేసుకోండి మౌంటైన్ క్లైంబర్స్. అప్పుడే బాగా పనిచేస్తుంది ఏదైనా సరే. మొత్తం ఒకసారి అయిపోయాక చైల్డ్ పోజ్లో రిలాక్స్ అయిపోయి ఇలా కూర్చున్న దగ్గరే వజ్రాసనాలు కూర్చోండి. డైజెషన్, మెటబాలిజం అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఫ్యాట్ లాస్ ఈజీ అవుతుంది. ఇలా రైట్ హ్యాండ్ చెస్ట్ మీద, లెఫ్ట్ హ్యాండ్ స్టమక్ మీద డీప్ బ్రెత్స్. ఇలా ఆయాసం తగ్గిపోతుంది. మీకు ఇదంతా చేసుకున్నాడు ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన నేను 40 సెకండ్స్ ఉండమని చెప్తున్నాను. ఆటోమేటికలీ ఆయాసం వస్తుంది, ఎక్కువ అనిపిస్తుంది. సో అనిపించిన ప్రతిసారి కాసేపు అలా రిలాక్స్ అయిపోండి, మళ్ళీ స్టార్ట్ చేసేసుకోండి. ఎప్పుడు స్మైల్ చేసుకుంటూనే ఉండండి, ఆటోమేటికలీ ఈజీ అయిపోతాయి ఇవన్నీ. స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా బాడీలో తెలిసిపోతుంది, వెయిట్ అనేది ఈజీగా గెయిన్ అవుతుంది. ఇంకా చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, నాకు చాలామంది క్లయింట్స్ మెసేజ్ చేస్తుంటారు, దానికోసం నేను ఇప్పుడు మీకు పాయింట్అవుట్ చేస్తున్నాను. తినడం ఆపేస్తారు. తినడం ఆపేస్తే లావు తగ్గిపోతాము, మొత్తం ఫ్యాట్ అంతా లూజ్ అయిపోతాము అన్న ఒక అపోహ. తినకపోతే లావు ఇంకా ఎక్కువ అవుతారు కొన్ని బాడీస్. తినకపోతే లేకపోతే వీక్నెస్ వస్తుంది, అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. తినకుండా వెయిట్ తగ్గరు, తింటూ వెయిట్ తక్కువ చేసుకోవాలి. ఎలాంటి తినాలి ఇంపార్టెంట్. బాడీకి ఇంత కార్బ్స్ కావాలి, అప్పుడే బాడీ పనిచేస్తుంది. ఇంత ఫైబర్ కావాలి, ఇంత కాల్షియం కావాలి, ఇంత ఐరన్ కావాలి, ఇంత ప్రోటీన్ కావాలి, ఇవన్నీ కావాలి. సో అంత ఫిట్ ఉన్నారు, జస్ట్ వెయిట్ లాస్ ఒక్కటి చూసుకుంటున్నారు, ప్రోటీన్ కంటెంట్ పెంచేసుకోండి. చికెన్, మటన్ కాదండి ప్రోటీన్ అంటే, వెజిటేరియన్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అవి తినండి. సో ఆటోమేటిక్గా ఇవన్నీ కరెక్ట్గా తినడం స్టార్ట్ అయిపోతే మీకే సెట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెసేజ్ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఫాలో అవ్వండి, హ్యాపీగా ఉండండి, స్ట్రెస్ మీద వర్క్ చేసుకోండి, ప్రాణాయామం డైలీ చేయండి. ఆటోమేటికల్లీ రిజల్ట్ అనేది కంపల్సరీ చూస్తారు. థ్యాంక్ యూ.